మేమైతే ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకైతే వచ్చేసాము. అమ్మ దయ లేనిదే అయితే మనం ఎక్కడికి రాలేము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇదే మొదటిసారైతే రావడం. సో, ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది అమ్మ మహిమల గురించి, ఆమె విశిష్టత గురించి. సో, నేను అమ్మ గురించి అయితే కథ చెప్దాం అనుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో తీశాను. ఈ వీడియోలో అయితే నేనైతే అమ్మ కథనైతే చెప్పబోతున్నాను. సో, వీరశివమ్మ అమ్మ పేరు. సో, అమ్మ పెదకడియం అనే గ్రామంలో జన్మించింది. ఈవిడికి వీరశివమ్మ అనే పేరు పెట్టారు. చిన్నతనం నుంచే శ్రద్ధాభక్తులతో పెరగడం వల్ల అమ్మ చాలా దైవభక్తి కలిగిన కుటుంబంలో పుట్టింది. అలానే ఉయ్యూరు గ్రామానికి చెందిన పారుపూడి చింతయ్య గారితో అయితే వివాహం జరిగింది. సో, ఆవిడ అప్పటి నుంచి అత్తమామల్ని మెప్పిస్తూ సంసారాన్ని అయితే అలా సాగిస్తూ ఉన్నారు. అని అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే అతను స్త్రీ వ్యామోహంతో వీరమ్మ మీద అయితే కన్ను పడింది. ఎలా అయినా సరే చింతయ్యని చంపాలని అయితే సుబ్బయ్య అయితే కొంచెం పగ అయితే పట్టారు. మన చింతయ్య గారు మేకలను తీసుకుని కాపలాకి వెళ్ళగా అక్కడైతే సొరములతో అయితే చింతయ్యని అయితే చంపేశారు సుబ్బయ్య. ఈ వార్త విన్న వీరమ్మ భర్త చనిపోయాడనే బాధ తట్టుకోలేక అతనితో పాటు సతీ సగమనం చేయాలనుకుంది. దీనికి కారణమైన సుబ్బయ్యని ఆ కుటుంబాన్ని అయితే శపించారు. అక్కడతోనే ఆ కుటుంబం అంతరించిపోయింది. ఇక వీరమ్మ పుట్టినింటి వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. అప్పటికి వీరమ్మ సతీ సగమనం చేయడానికైతే సిద్ధమైపోయారు. దానికి ఉయ్యూరు జమీందారుగా ఉన్న మన జిన్నా సాహెబ్ గారు అంగీకరించారు. సో, ఆ అమ్మ అగ్నిగుండంలో దూకి సతీ సగమనం అయితే చేసుకున్నారు. అమ్మ చనిపోయిన తర్వాత అయితే ఆమె మహిమలు అవన్నీ కూడా బయటపడడం అయితే జరిగాయి. ఎక్కడైతే సతీగా సహగమనం చేసుకున్నారో అక్కడైతే మన ఆ ఊరి వాళ్ళంతా కూడా ఆ అమ్మకి దేవాలయం అయితే కట్టించారు. వీరమ్మ చింతయ్య చనిపోయిన చోట గుడి కట్టాలని అయితే నిర్ణయించుకున్నారు పారుపూడి వంశస్థులు అండ్ జిన్నా సాహెబ్ గారు. జిన్నా సాహెబ్ గారి కళలోకి అమ్మ రావటం, ఆ దైవత్వం అంతా కూడా కనిపించడం వల్ల వాళ్ళైతే ఒక నిర్ణయం తీసుకుని అమ్మవారికి ఉయ్యాల, చెరువు అవన్నీ తవ్వించి విగ్రహాలు అయితే పెట్టి గుడినైతే స్థాపించారు. అది స్థాపించినప్పటి నుంచి అమ్మవారికి ప్రతి భీష్మ ఏకాదశి రోజు 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా అయితే ఈ తిరణాలు అయితే జరుగుతాయి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల మంది అయితే వస్తూ ఉంటారు. అమ్మ నమ్మిన వాళ్ళకి నమ్మినంత చేస్తుందనే నమ్మకము. మొదటి రోజు అవడం వల్ల అఖండ దీపం ఇవ్వడానికి అయితే చాలా వేలాది మంది అయితే తరలి వస్తున్నారు. సో, ఇక్కడైతే ఈ ఉత్సవంలో సిడిబండి ఉత్సవం అనేది చాలా ప్రాముఖ్యత అనమాట. ఆ రోజు సిడిబండికి ఒక కుర్రవాడిని ఎక్కించి అరటిపండ్లతో కొడతారు. అలా అరటిపండ్లతో కొడుతూ వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చమని అడుగుతారు. సో, అది ఈ సిడిబండి ఉత్సవం యొక్క ప్రత్యేకత. ఇక్కడ ప్రతి భీష్మ ఏకాదశి రోజు జరగడం వల్ల ఉయ్యూరులో చాలా శ్రేష్టంగా భావిస్తారు జనాలు. అమ్మకి పుట్టింటి సారా పోలీస్ స్టేషన్ నుంచే వెళ్తుంది. ఎందుకు అంటే జిన్నా సాహెబ్ గారు దాని అనంతరం ప్రభుత్వ అధికారులు పారపూడి వంశస్థుల్ని కూడా నియమించారు. అందుకే ఈ రోజుకి కూడా అమ్మవారికి పుట్టింటి సారా అనేది మన ప్రభుత్వ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇవ్వటం ఆనవాయితీగా అయితే పెట్టుకున్నారు. ఇదైతే భీష్మ ఏకాదశి రోజు అయితే జరుగుతుంది. ఆ రోజు ఎవరు కూడా 15 రోజుల పాటు ఉయ్యూరులో ఏ ఇంట్లోనూ పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు. ముందే సిద్ధం చేసుకుని అయితే పెట్టుకుంటారు. కారం కూడా కొట్టరు. ఇదంతా కూడా స్వచ్ఛందంగా అందరూ పాటించే నియమాలు ఆ తిరణాల్లో. సో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ తిరణాలకైతే అమ్మని చూడటానికైతే తరలి వస్తారు. అమ్మ విశిష్టతను తెలుసుకున్న తర్వాత మేమైతే అమ్మవారి దగ్గరికి వచ్చాము. మేము వచ్చేసరికి అమ్మవారు వీధుల్లో ఊరేగింపుకి అయితే వెళ్ళారు. మేమైతే హారతి తీసుకుని ఎదురైతే వెళ్ళాము. ఫస్ట్ రోజు అవడం వల్ల ఎంతోమంది అఖండ దీపాలు ఇవ్వడానికైతే ఎదురొచ్చారు. అంత రష్లో కూడా అమ్మని చూస్తే ఆ కష్టం అంతా మర్చిపోయినట్టు అనిపించింది. ఇంకా ఆ ఎదిరిచ్చిన తర్వాత అయితే మేమైతే తిరిగి అమ్మ దర్శనానికి అయితే గుడికి అయితే వెళ్ళాము. గుడిలో అయితే ఎన్ని వందల మంది ఉన్నారో అయితే అసలు చెప్పలేము. అమ్మ వచ్చేసరికి పొద్దున్న అయిపోతుంది అన్నారు అన్ని గుడుల్లో తిరిగి. తర్వాత రోజు నుంచి అమ్మ కంటిన్యూస్గా 14 రోజుల పాటు అయితే గుడిలో అయితే దర్శనమిస్తారు. మీరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఉత్సవాలకైతే వచ్చి అమ్మ విశిష్టత గురించి అయితే తెలుసుకోండి. ఇక్కడనే కాదు, సమ్మక్క సారక్క జాతర మేడారంలో ఇలాంటి ఉత్సవాలు జాతరలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటే మనకు కూడా ఆ అమ్మవారి విశిష్టత ఏంటో అనేది కూడా తెలుస్తుంది. సో, దాని గురించి అయితే నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినా కానీ అమ్మ విశిష్టత గురించి తెలిసిన తర్వాత ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు అయితే తెలుసుకోవాలని అయితే నా మనసుకు అనిపించింది. మీరు కూడా ఉయ్యూరు వీరమ్మ తల్లి సంబరాలకి అయితే వచ్చి విశిష్టత గురించి అయితే తెలుసుకోండి. సిడిబండి ఉత్సవానికి అయితే రావడం అసలు మర్చిపోద్దు. ఆ రోజు అమ్మ అనుకున్న కోరికలన్నీ తీరుస్తుందంట. నేను కూడా రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.